నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను ఎట్టకేలకు ఈ ఏడాది చివరిలోకి ఈ రైలు కోత అనేది యోగం కానుంది. దర్శి వాసుల కళ అనేది సాకారం కాబోతుంది. ఈ దర్శిలో రైల్వే స్టేషన్ యొక్క పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, ఏవేవి జరుగుతున్నాయి, ఇంకా ఏవేవి జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కేంద్రమైన ఈ యొక్క దర్శి పట్టణానికి సమీపంలో 2 కిలోమీటర్ల దూరాన ఈ తూర్పు గంగవరం పోయేటువంటి రోడ్లో ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అంటే దర్శి రైల్వే స్టేషన్ పనులు అనేవి సురుగ్గా సాగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది దర్శి రైల్వే స్టేషన్ పనులు అవి. మొదటి ప్లాట్ఫామ్ పూర్తయింది. రెండో ప్లాట్ఫాము, మూడో ప్లాట్ఫాము ప్రజెంట్ పనులు జరుగుతున్నాయి. మొదటి ప్లాట్ఫామ్కు చెందినటువంటి రైలు పట్టాలు పూర్తిగా దర్శి నుండి పొదిలి వరకు రైలు పట్టాలు పరిచి రైలు ట్రైలర్ వేయడం అయితే జరిగింది. సేఫ్టీ అధికారుల వరకు కూడా ఈ ట్రయల్ రన్ను నిర్వహించారు. ఈ రైలు బండ్లు నడపవచ్చని సేఫ్టీ అధికారులు అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని సందర్భాల్లో గూడ్స్ రైలు బండ్ల ద్వారా ఈ రైలు పట్టాలు, కంకర, ఈ మెటీరియల్ కూడా ఈ ప్రాంతానికి సరఫరా చేయడం అయితే జరిగింది. దర్శి సౌత్ సెంట్రల్ స్టేషన్ నిర్మాణ పనులు సురుగ్గా జరుగుతున్నాయి. బుకింగ్ కార్యాలయం నిర్మించారు. అతిథి గృహం కూడా నిర్మించారు. సిగ్నల్ కార్యాలయం నిర్మిస్తున్నారు. బల్లలు, మంచినీటి కుళాయిలు, ట్యాంకులు బిగించారు. స్టేషన్లో మొక్కలు నాటారు. స్టేషన్ ఎదురుగా సిమెంట్ రోడ్డు నిర్మాణం కొరకు కంకర చేసి చదును చేస్తున్నారు. దర్శి స్టేషన్లో 2వ లైన్ పట్టాలు, 3వ లైన్ పట్టాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నడికుడి శ్రీకాళహస్తి దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులు 5 దశలుగా కేటాయించడం అయితే జరిగింది. ఈ నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ రైల్వే లైన్ గుంటూరు, సికింద్రాబాద్ మెయిల్ లైన్లతో న్యూ పిడుగురాళ్ల జంక్షన్లో విడిపోయి రొంపిచెర్ల మీదుగా గుంటూరు గుంతకల్ మెయిల్ లైన్లో శావల్యాపురంలో కలుస్తుంది. ఈ శావల్యాపురం నుంచి గుండ్లకమ్మ వరకు గుంటూరు గుంతకల్ మెయిన్లో ప్రయాణిస్తుంది. ఈ గుంటూరు గుంతకల్ మెయిన్ లైను గుండ్లకమ్మ వద్ద విడిపోయి దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, ఓబులాయపల్లి, రాపూరు, ఆల్తూరుపాడు పట్టాలగుండా వెళ్తూ గూడూరు రైల్వే జంక్షన్లోని వెంకటగిరి రైల్వే స్టేషన్లో అయితే కలుస్తుంది. నడికుడి శ్రీకాళహస్తి మొత్తం పొడవు వచ్చేసి 309 కిలోమీటర్లు. ఈ రైల్వే నిర్మాణం చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్ పూర్తి కాగా మరికొన్ని ప్రాంతాల్లో స్టేషన్లో వంతెనలు, పట్టాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పనులు 5 దశలుగా మొదలుపెట్టారు. మొదటి దశ న్యూ పిడుగురాళ్ల నుండి శావల్యాపురం వరకు 45.85 కిలోమీటర్లు పూర్తి కాగా గూడ్స్ బండ్లు తిరుగుతున్నాయి. త్వరలో ప్యాసింజర్ రైళ్లు కూడా నడుస్తాయని రైల్వే అధికారులు అయితే తెలుపుతున్నారు. రెండవ దశలో గుండ్లకమ్మ స్టేషన్ నుండి దర్శి స్టేషన్ మధ్య 26.5 కిలోమీటర్లు పూర్తయింది. దర్శి స్టేషన్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ స్టేషన్ వరకు త్వరలో ప్యాసింజర్ రైలు కూడా తిరుగుతాయని రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మూడవ దశ దర్శి నుండి పొదిలి వరకు ట్రయల్ రన్ వేయడం అయితే జరిగింది. పొదిలి నుండి సుమారు 32 కిలోమీటర్ల వరకు, వెంకటగిరి నుండి ఆల్తూరుపాడు 15 కిలోమీటర్లు ఇంకా పూర్తి కాలేదు. సుమారు 47 కిలోమీటర్లు పూర్తి కావస్తుంది. 4వ దశ కనిగిరి నుండి పామూరు వరకు 35 కిలోమీటర్లు మరియు ఆల్తూరుపాడు నుంచి వెంకటాపురం వరకు ఉన్నటువంటి ఈ 43 కిలోమీటర్లు మొత్తం 78 కిలోమీటర్లు నిర్మాణ దశలో ఉంది. 5వ దశ పామూరు నుండి ఓబులాయపల్లి వరకు ఈ యొక్క 69 కిలోమీటర్ల నిర్మాణంలో ఉంది. వెంకటాపురం నుంచి ఓబులాయపల్లి మధ్యలో 21 కిలోమీటర్లు పూర్తి కానుంది. ఈ ప్రాంతంలో మొత్తం 90 కిలోమీటర్లు పూర్తిగా వస్తుంది. రైల్వే అధికారులు కనిగిరి వరకు ఈ 2025 సెప్టెంబర్, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కనిగిరిలో ప్రజెంట్ కనిగిరి, పొదిలిలో దర్శిలో దాదాపు రైల్వే స్టేషన్ పూర్తిగా వచ్చింది. దాదాపు 95% పనులు పూర్తయ్యాయి. ఇక పొదిలిలో వచ్చేసి 60% పూర్తయింది. కనిగిరిలో వచ్చేసి 50% వరకు ఈ రైల్వే స్టేషన్ పనులు పూర్తయ్యాయి. ఇవి అయిపోతే ఇక్కడ వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని రైల్వే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.